నువ్వు అడుగురా. అడుగు, నువ్వే అడుగు. అడుగురా, నువ్వు అడుగురా. నువ్వే అడగరా. అడుగురా రే. ఏంట్రా గుసగుసలు? వదినా అది నస పెట్టకుండా మ్యాట్ రెండో చెప్పిచావుండ్రా. అదే వదినా, టైం అయిపోతుంది, నాలుక పీకేస్తుంది. మందా? అవును వదినా. ఏంటి చెత్తంతా? ముందుకి నుంచి ఖాళీ చేయండి, ఖాళీ చేయండి, చెప్పేది మీకే. ఏయ్, ఏంటి నోరు లేస్తుంది? ఖాళీ చేయరు, ఇక్కడే తాగుతారు. ఏం చేస్తావు? చూడండి, ఏదో మీ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాం కదా అని, సమయానికి ఇవ్వలేకపోయాం కదా అని మీరేం చేసినా ఊరుకున్నాము. కానీ ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మళ్ళీ పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? పొద్దునొచ్చిన పోలీసులు ఏం చేశాడో చూసావు కదా. పైసలు ఇచ్చేంత వరకు కదిలేదే లేదు. అంతదాకా నన్నెవడు ఏమి చేయలేడు. అమ్మా వద్దమ్మా, మీకు దండం పెడతాను. ఇలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవమ్మా. గుడిలా చూసుకుంటున్నావు అమ్మా ఇంటిని. ఇలాంటి పాడు పని చేసి అపవిత్రం చేయొద్దమ్మా. మేము గుడిలాగా చూసుకుంటున్నాం నారాయణ, అందుకే పూజ మొదలు పెట్టినాం. నువ్వు కూడా కొంచెం తీర్థం తీసుకుంది కానీ రా. ఆడపిల్లలుండే ఇల్లమ్మా, ఇలాంటివన్నీ ఇక్కడొద్దమ్మా. మీకు దండం పెడతానమ్మా. అప్పు తీసుకున్నప్పుడు తెలీదా ఆడపిల్లలున్న ఇల్లని? ఆడపిల్లల సెంటిమెంట్ పెడితే కరిగిపోతాననుకున్నారేమో. కరిగేది కరెన్సీకే. మీరు చూస్తారేంట్రా? కానివ్వండి. అరే, ఇంతగా చెప్పినా మీకు అర్థం కావడం లేదా? ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా, బార్ అనుకుంటున్నారా? అప్పు తీర్చకపోతే ఇల్లు బారేంది, ఏమైనా అవుతుంది. వదినా, బార్ అంటే గుర్తుకొచ్చింది. మందులో నంచుకోవడానికి ముక్కలుంటే మస్తుగా ఉంటది. మొక్కే కదరా, మనల్ని అని చెప్పినాను కదా, ఏం అడిగినా వస్తుంది. ఏ లాయర్, మా కుర్రాళ్ళకి మంచి చికెన్ ఫ్రై చేసి పెట్టు. ఈ తాగుబోతు బెదవలకి నేను చికెన్ వండి పెట్టాలా? ఏమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడే సివిల్ రైట్స్ కమిషనర్ కి ఫోన్ చేసి నీ అంత చూస్తాను.
ఇప్పుడు ఫోన్ చేయి. లక్ష సార్లు చెప్పా, నువ్వు ఎవడికి ఫోన్ చేసుకున్నా ఎవ్వడు నన్నేమి చేయలేడు. ఎక్కువ మాట్లాడకుండా మా కుర్రోళ్ళకి చికెన్ చేసి తీసుకురా. నేను చేయనని చెప్తున్నాను కదా, చేయను. చెయ్యకపోతే చస్తావు. ఆఖరిసారిగా అడుగుతున్నా, చేస్తావా చెయ్యవా? నేను చేస్తాను. చికెన్ కర్రీ చేయాలంటే చికెను మసాలా ఉంటే సరిపోతుంది, కానీ ఆ రివాల్వర్ ఎందుకక్క? నేను చేస్తాను కదా. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళకి నువ్వు వండి పెట్టడం ఏంటి? తప్పే ఉందక్క. వాళ్ళెవరైనా కానీ మన ఇంటికి వచ్చారంటే మన అతిథులే కదా. మన పెద్దక్క అన్నలు వచ్చారనుకుందాం, ఆ మాత్రం చికెన్ ఫ్రై చేసి పెట్టలేమా? అక్క 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఈ ఇంట్లో నాకు నచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ నువ్వే బంగారం. బాగా మసాలా కారం దట్టించి చెయ్యి. వాసనకి కడుపు నిండిపోవాలి. వెళ్ళు బంగారం. కోడి కూర వండుతానని వెళ్ళిపోతోంది. ఇంట్లో అసలు చికెన్ ఎక్కడుంది? టైలర్ టైలర్ టైలర్, ఎందుకు ఇలా గుర్తొస్తున్నావు టైలర్? అన్నయ్య చెప్పినట్టు ప్రాక్టీస్ చేయడానికి నీ దగ్గరకు వద్దాం అనుకుంటే రాత్రి అయిపోయిందే. ఇచ్చా, ఏం చేయాలి? కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతుంది. అందుకే గుర్తొస్తున్నా టైలర్. చెప్తా.
అది వర్కౌట్ అయింది టైలర్. ఇలాగే ఇలాగే ప్రాక్టీస్ చేసి నిన్ను కంప్లీట్గా మర్చిపోతాను. హా, హా, హా. Yes. అబ్బా వదినా, వాసన అదిరిపోతుంది. నాటుకోళ్ళ ఉంది. నాటుకోడా? ఇంట్లో మామూలు కోడి మాంసమే లేదంటే ఈ నాటుకోడి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగోండి అన్నా. అబ్బా అదిరిపోయింది వదిన. నాటి కోడి కూడా కాదు, కంజుపిట్ట మాంసంలో ఉంది. వదినా, మళ్ళీ ఇలాంటి కూర తినలేవు. నువ్వు కూడా ఒక ముక్క తినొదినా. ఏంటోరా మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. బంగారం, ఒట్టి కూరని తింటాం కానీ వేడన్నంలో కూరేసి తీసుకురా. అలాగే అక్క. తీసుకో అక్క. అబ్బా అదిరిపోయింది బంగారం. ఏంటిది వెరైటీగా ఉంది? చికెనేనా? వాడు చెప్పినట్టు కౌచు పెట్టేమన్నా వండావా? అవేమీ కాదక్క, ఇది పనసకాయ కూర. అనుకున్నా ఇలాంటిదేదో చేస్తుందని. పనసకాయ కూర అచ్చం చికెన్లా ఉంది. ఏం కలిపావు దీంట్లో? మొత్తం తిన్నాక చెప్తానులే అక్క. చెప్పు బంగారం, ఏం కలిపితే పనసకాయ కూర చికెన్లా అవుతుందో ఆ సీక్రెట్ తెలుసుకోకుండా ముద్ద దిగదు. చెప్పు బంగారం, ఇంటికెళ్ళిన వెంటనే నా మొగుడికి చేసి పెడతాను. ఏం కలిపావు? విషయం కలిపానక్క.
అమ్మా ఎంత పనిచేసావే, విషయం కలిపావా? మరేం చేయమంటావక్క? నువ్వేమో డబ్బులిస్తే కానీ కదలనంటావు. మా నాన్నేమో ఇప్పటికిప్పుడు డబ్బులు తెచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంతకు మించి వేరే దారి నాకు కనిపించలేదు. అయ్యో 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 ఎంత పని చేసావు చెల్లెమ్మ. కొత్తగా పెళ్ళయింది, పిల్లాడు పుట్టి 1 నెల కూడా కాలేదు, ఇంకా పేరు కూడా పెట్టలేదు. నేను లేకపోతే నా కొడుకు పెళ్ళం ఏమైపోతారు? అందరికన్నా నువ్వే మంచిదనమని బంగారం బంగారం అని కూడా అన్నాను కదే. అందుకని బాగానే పోసావు కదే గొంతుల విషయం. ఎన్ని ఆశలు పెట్టుకున్నానే మాణిక్యాన్ని పెళ్లి చేసుకుని ఆ డబ్బుతో ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడదాం అనుకున్నాను. చచ్చి చచ్చి కాడికి పోయేలా చేసావు కదే. నా కోరిక తీరకుండా పోతే ఎలా? బతకాలి, నేను బతకాలి. ఎమ్మెల్యే కావాలి. ఏం విషయం ఇచ్చావు? విరుగుడు మందు చెప్పు. నారాయణ, నీ కూతురికి చెప్పు నారాయణ. అమ్మా, నీ కూతురికి చెప్పమ్మా, నేను బతకాలి. ధరణి, ఏం కాదమ్మా. ఎందుకంటే ఇందులో విషయం కలపలేదు. నిజమా? నిజంగా విషయం కలపలేదా? నాకేం కాదా? నేను చావను కదా? ఏమీ కాదక్క, నేను కూడా తిన్నాను కదా. గట్టిగా ఒక మనిషిని మాట కూడా అనలేని మధ్యతరగతి వాళ్ళం. మనుషుల ప్రాణాలు తీసేంత ధైర్యం మాకెక్కడుంటుందక్క? మరెందుకు ఎంత పని చేసావు? ఒక్క క్షణం ప్రాణం పోయినట్టయింది. ఏంటక్క, ఒక చిన్న అబద్ధానికి మీకు ప్రాణం పోయినట్టు అయిపోతే, నిజంగా పరువైపోతే మేం ప్రాణాలతో ఎలా ఉండగలుగుతాం అక్క? మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా తల మీదకొచ్చి కూర్చుంటే ఎవరైనా తీర్చగలరా?